ఫైనలైజేషన్ సిరీస్ లో 25th పాయింట్ అండి, బ్యాలెన్స్ షీట్ లో ఇయర్ ఎండింగ్ కి సంబంధించి పేబుల్ జిఎస్టీ కానీ, పేబుల్ ఈఎస్ఐ కానీ, లేకపోతే పేబుల్ ఈపీఎఫ్ కానీ, పేబుల్ ట్యాక్సెస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా సరే ప్రొవిజన్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రికరింగ్ ఎక్స్పెన్సెస్ లో ఏదైనా పే చేయకపోతే వాటికి పేబుల్ ఎక్స్పెన్సెస్ రాయడం, ముఖ్యంగా ఈ ట్యాక్సెస్ పే చేయాల్సిన వాటికి ప్రొవిజన్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. సో ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? మీరు అన్ని స్టేట్మెంట్స్ తయారు చేస్తే అవుతాయి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, మీరు ఈపీఎఫ్ స్టేట్మెంట్ తయారు చేయండి, లేకపోతే ఈఎస్ఐ స్టేట్మెంట్ తయారు చేయండి, పేబుల్స్ అన్ని కూడా చూపించండి, ప్రొవిజన్స్ వేయండి అంటున్నా. మరి మీరు ఆ స్టేట్మెంట్ తయారు చేయడం వస్తేనే ఫైనలైజేషన్ లో ఈ కాలమ్ ని మీరు ఎంటర్ చేయగలరు. సో జాగ్రత్తగా అన్ని అప్డేట్ అవ్వండి, మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. అండ్ నాలెడ్జ్ ఉంటేనే మనం మంచిగా గ్రో అవ్వగలం, ఇన్కమ్ ని ఎర్న్ చేయగలం. థ్యాంక్ యూ.